పాల కల్తీ ఘటనలో అస్వస్థతకు గురై రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను భారత్ చైతన్య యువజన పార్టీ నాయకుల బృందం పరామర్శించింది. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బీసీవై పీఎస్సీ సభ్యులు అత్తిలి రాజు, వడ్డి మల్లికార్జున్ ప్రసాద్ తదితరులు వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడుతూ పాల కల్తీ ఘటన చాలా దురదృష్టకరమని, 5గురు ఇప్పటికే మృతి చెందడం దారుణమన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు తాము బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. మృతులకు 50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు బాధితులకు జీవితకాలం ఉచితంగా వైద్యం మందులు అందజేయాలని డిమాండ్ చేశారు. 26 జిల్లా ఫుడ్ సేఫ్టీకి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడా కల్తీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార కల్తీకి సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీవై సిటీ కన్వీనర్ వనము శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఈ కల్తీ పాలు వల్ల జరిగిన ప్రమాద బాధితులను ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితాంతం ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వీళ్ళకి ఒక మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వాలి. వీళ్ళపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవితాంతం వీళ్ళకి ట్రీట్మెంట్ అందించి వీళ్ళకి మెడిసిన్స్ ఉచితంగా ఇచ్చి వీళ్ళని ఎప్పుడు పరిరక్షించుకుంటూ దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళపైన ఒక టెస్ట్లు అవి చేస్తూ తద్వారా భవిష్యత్ తరాలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఒక నిద్రపోయే విధంగా వ్యవస్థ నుంచి బయటకు తీసుకొచ్చి తద్వారా వాళ్ళందరికీ ప్రజలకి ఒక నమ్మకాన్ని భరోసాని కలిగించేట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలిగించే విధంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని. ఇది ఒక రాజకీయ కోణం కాదు, మానవతా కోణంతో ఆలోచించాలి. ఇది సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలి, భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. రాష్ట్రంలో ఇన్ని గేదెలు, ఇంత పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి దృష్టి పెట్టాలి. ఇందులో గతంలో కూడా యూరియా కలిపిన పాలు అమ్ముతున్నారనే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ రోజున స్పందించకపోవడమే దీనికి కారణం. ఈ రోజు ఇంతమంది మరణానికి కారణమైంది. కాబట్టి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ప్రజల కోసం ప్రభుత్వం కానీ ప్రభుత్వాల కోసం ప్రజలు కాదని వీళ్ళు తెలుసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని సక్రంగా వీళ్ళు నడిపించాలి. అందుకే ప్రతి దాంట్లో కూడా ప్రజల యొక్క శ్రేయస్సు బాగోగులు చూడాలి. సందర్భంగా బీసీవై పార్టీ తరఫున స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అయినటువంటి నేను వడ్డి మల్లికార్జున ప్రసాద్. డిపార్ట్మెంట్లు ఉంటున్నాయే కానీ సేఫ్టీ, ఆరోగ్య సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప వారు ఎటువంటి బాధ్యత నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయట్లేదు అనేది ఈ జరిగిన కారణానికి స్పష్టమవుతుంది. అందుకు గాను ఈ డిపార్ట్మెంట్లని ప్రత్యేకించి మేము మా పార్టీ తరఫున నిలదీస్తున్నాం. ఈ కారణమైనందుకు దీనికి గాను ఎవరైతే ఈ యొక్క మరణాలకి ఈ సమస్యకి కారణమైనందుకు గాను ప్రభుత్వము వారిని నిలదీసి వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతూ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.